హెయిర్ గ్రోత్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ సిఎస్ శ్వేత గారు. ఈరోజు ఏ రెమెడీ చెప్పబోతున్నారో మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం ఈరోజు హెయిర్ గ్రోత్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ సీరమ్ గురించి చెప్తా అన్నారు. ఈ సీరమ్ రెగ్యులర్‌గా మనం యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది. బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ రీగ్రోత్ అంటే హెయిర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదా! ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీలో మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం? ఈరోజు మనం చెప్పే రెమెడీ జస్ట్ ఒక సీరమ్ లాగా వాడుకోవచ్చు. అంటే హెయిర్ ఆయిల్ అంటే ఎక్కువ ఆయిల్ తీసుకొని అప్లై చేయడం అలా కాకుండా ఇదేంటంటే ఫస్ట్ అండ్ సీజనల్‌గా గూడా. ఇప్పుడేంటంటే అందరికీ ఇచ్చీ స్కాల్ప్ అంటాము. సీజన్ వల్ల కొంచెం చుండ్రు పట్టడము అండ్ దురద రావడము, దానివల్ల హెయిర్ ఫాల్, ఇదవ్వడము. కొందరికేంటంటే కొంచెం ఇన్‌ఫ్లమేషన్, వాపులాగా అంటే చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చి గూడా అవుతూ ఉంటాయి. సో, అలాంటివన్నీ సెట్ చేసుకుంటూ హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసుకుంటూ అండ్ ఏదన్నా దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల గూడా ఒక్కొక్కసారి గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది. అలాంటి వాటిల్లో కూడా ఇది బాగా పనిచేస్తుందనమాట. ఇది ఏంటంటే మనం కానుగ చెట్టు అంటాము. అంటే యాక్చువల్లీ ఆయుర్వేదిక్‌లో చెప్పాలంటే కరంజా. ఓకే మ్యామ్. ఆ చెట్టు నుంచి తీసిన ఆయిల్ కరంజాది తైలం అంటాము. అది ఏంటంటే ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ ఒక 3, 4 డ్రాప్స్ ఓకే మ్యామ్. మన ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది గదా! యెస్ మ్యామ్. ఆ కొబ్బరి నీళ్ళలో కలుపుకొని ఓకే మ్యామ్. మిక్స్ చేసుకొని, ఓకే మ్యామ్. మన దగ్గర ఇంక్ ఫిల్లర్స్ గానీ, డ్రాపర్స్ గానీ దొరుకుతాయి యెస్ మ్యామ్. చిన్న నీళ్ళలో. పిల్లలకి యాక్చువల్లీ చిన్న పిల్లలకి మనం డ్రాప్స్ ఆ! ఏసేస్తా ఆ! ఉంటాం కదా! అట్లాంటివి. అలాంటి డ్రాపర్ తీసుకొని దీని నుంచి దాంట్లో తీసుకొని మనం స్కాల్ప్‌లో, రూట్స్‌లో ఓకే మ్యామ్. కుదుర్లలో కొంచెం కొంచెంగా అప్లై చేసుకొని, లైట్‌గా మసాజ్ చేసుకొని, ఒక హాఫ్ ఎన్ అవర్ స్నానానికి వెళ్ళే ఒక అరగంట ముందు గానీ ఆర్ నైట్ టైమ్ అప్లై చేసుకొని పొద్దున్నే హెడ్ వాష్ చేసుకుంటే గనక ఓకే మ్యామ్. ఫస్ట్ ఏంటంటే మనకి స్కాల్ప్ అంతా హెల్తీ అవుతది. ఓకే మ్యామ్. ఇచ్చినెస్ ఏమైనా ఉన్నా తగ్గుతుంది. అంటే దురద అలాంటివి ఏమన్నా ఉంటే తగ్గుతది. అండ్ దానివల్ల వచ్చే వాపు అలాంటివి ఏమన్నా తగ్గి, అక్కడున్న ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా అవన్నీ తగ్గి నీ నీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్‌లోకొస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ మెలనోసైట్స్, మెలానిన్ సెక్రీషన్‌ని గూడా స్టిమ్యులేట్ చేస్తదనమాట. ఓకే మ్యామ్. మనం ఈ వాడే కానుగ నూనె ఓకే మ్యామ్. మెలానిన్ సెక్రీషన్‌ని గూడా స్టిమ్యులేట్ చేస్తది. సో, అవన్నీ అయ్యి మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ ఏమన్నా తగ్గుతుంది అండ్ హెయిర్ రీగ్రోత్‌కి హెల్తీ హెయిర్ రావడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ మనకేదైనా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఉంటే గనక అది ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అయినా సరే సెట్ అయ్యి మళ్ళీ నార్మల్ హెయిర్ రావడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే మేడం. అంటే ఇది ఎన్ని రోజులు యూజ్ చేయాలి? ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తే బెటర్ అంటారు? ఇప్పుడు గనక మనము స్నానం చేసే ఇప్పుడు మనకి ఇచ్చీ స్కాల్ప్ గాని, అంటే తలలో దురద రావడం గాని, డాండ్రఫ్ ఎక్కువ ఉండడం గాని, ఇలాంటివి ఉన్న వాళ్ళేంటంటే స్నానం చేసే ఒక అరగంట ముందు అలాగా డ్రాపర్ తీసుకొని కొంచెం కుదురుల్లో పెట్టుకొని మసాజ్ చేసుకొని వదిలేసి తర్వాత హెడ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఎవరికైతే గ్రే హెయిర్ ఆర్ హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అనే కండిషన్ ఉందో వాళ్ళేంటంటే నైట్ టైమ్ అప్లై చేసుకోవడం గానీ, నైట్ టైమ్ అప్లై చేసుకొని పడుకొని పొద్దున్నే హెడ్ వాష్ చేసుకోవడం. రెగ్యులర్‌గా ఆయిల్ పెట్టుకునే అలవాటున్న వాళ్ళైతే ఆల్టర్‌నేట్ డేస్ అంటే రోజు విడిచి రోజు ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటే గనక మంచి రిజల్ట్స్ ఉంటాయి. ప్రీమేచ్ గ్రే హెయిర్ గానియండి, హెయిర్ లాస్ అవ్వడం ఇది ఎందుకు అవుతుంది? యాక్చువల్‌గా ఏంటంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ ఏంటంటే మెలానిన్ సెక్రీషన్ అనేది బాడీలో తక్కువ అవ్వడం వల్ల మనకి గ్రే హెయిర్ రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో, కాబట్టి ఆ మెలానిన్ సెక్రీషన్‌ని స్టిమ్యులేట్ చేయడానికి ఒక విధంగా ఇది హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ కొన్ని న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. నేను ఎప్పుడు చెప్పినా అదే చెప్తాను. ఏదైనా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ గానీ, అండర్‌లైనింగ్ డిసీజెస్ అంటే థైరాయిడ్ గానీ, పీసీఓడీస్ గానీ, ఎనీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ గానీ, అలాంటివి ఏమి ఉంటే గనక అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకొని ఇలాంటి ఆయిల్స్ గానీ, షాంపూస్ గానీ వాడితే కంప్లీట్ క్యూర్ ఉంటుంది. మనం ఎప్పుడు 50% దగ్గర ఆగిపోతున్నాం. అందుకే రిజల్ట్ కూడా 50% దగ్గర ఆగిపోతోంది. ఓకే మ్యామ్. సో, కాబట్టి ఈ ఆయిల్, షాంపూస్ వాడుకుంటూ మనకి ఏవైతే ఇప్పుడు న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ గానీ, ఎనిమిక్ కండిషన్స్ అంటే హెచ్‌పీ తక్కువ ఉండడం గానీ, అలాంటి కండిషన్స్ గానీ, పీసీఓడీస్ అంటాం లేడీస్‌లో, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, నీటి బుడగలు అంటారు. అలాంటి కండిషన్స్ థైరాయిడ్ ఎక్కువ లెవెల్స్ ఉండడం గానీ, అలాంటివన్నీ సెట్ చేసుకుంటూ ఇలాంటి ఆయిల్స్, షాంపూస్ వాడితే గనక ఒకటి మనకి డిసీజ్ ప్రాబ్లమ్ తగ్గితే హెయిర్ ఫాల్ కంట్రోల్‌లోకొస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఇవి స్టిమ్యులెంట్స్‌గా యాక్ట్ చేస్తాయి. ఓకే మ్యామ్. ఎక్స్‌ట్రా స్టిమ్యులేషన్ ఇస్తాయి. సో, 50% డిసీజ్ వల్ల అయితే 50% వీటి వల్ల క్యూర్ అయ్యి 100% రిజల్ట్ ఉంటుంది. ఏదన్నా ఒకటే చేస్తే గనక ఆ 50% దగ్గరే మనం ఆగిపోతాము. సో, కాబట్టి
100% రిజల్ట్ రావాలి అనుకునే వాళ్ళు ఈ 2 ఫాలో అవ్వాలి. మేడం ఈ సీరము బాల్డ్ హెడ్ వాళ్ళకి కూడా హెయిర్ గ్రోత్‌ని ఇస్తది అంటున్నారు కదా! ఇందులో ఉన్న ఏ కాంపోనెంట్ వల్ల అది స్టిమ్యులేట్ చేసి మళ్ళీ రీగ్రోత్ అంటే అయ్యే అవకాశం చేస్తుంది? దీంట్లో కొన్ని ఫ్లావనాయిడ్స్, ట్రిప్టోఫాన్స్ ఉంటాయన్నమాట. సో, దానివల్ల ఏంటంటే గనక మనకి ఎర్లీ స్టేజ్ ఆఫ్ బాల్డింగ్ అంటే మొత్తం హెయిర్ లాస్ అయిన తర్వాత కాకుండా అప్పుడే స్టార్టింగ్ స్టేజ్‌లో బాల్డింగ్ ఉన్న వాళ్ళకి, అప్పుడే స్టార్టింగ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి అయితే గనక ఆ కాంపౌండ్స్ వల్ల ఇది స్టిమ్యులేట్ అయ్యి ఇది మళ్ళీ ఆ హెయిర్ లాస్‌ని అక్కడితో కంట్రోల్ చేస్తది కొందరిలో. ఇప్పుడు జెనెటిక్ అనుకోండి, అక్కడితో ఆపగలిగితే గూడా హ్యాపీయే కదా! స్టార్టింగ్ స్టేజ్‌లోనే. కొందరికి ఏంటంటే పోయింది గూడా కొన్ని సిట్యుయేషన్స్‌లో రీగ్రోత్ కూడా అవుతాయి. మేడం ఆల్రెడీ మీరేమంటున్నారంటే విటమిన్స్ లోపం వల్ల కూడా అవుతుందంటున్నారు కదా! ఇది వాడుతూ మనం ఈ సీరం వాడుతూ ఇంటేక్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? ఇంటేక్ మనం మనకి నేచురల్‌గా దొరికేవే మాక్సిమం మనం తీసుకుంటే బెటర్. ఆర్టిఫిషియల్, సింథటిక్ ప్రొడక్ట్స్‌కెళ్ళేదానికన్నా. నేచురల్‌గా అంటే మనం ఇప్పుడు పోమోగ్రానేట్ తీసుకోవచ్చు, దానిమ్మ తీసుకోవచ్చు. నెక్స్ట్ గోంగూర అందరికీ తెలిసిందే గోంగూర. రిచ్ ఇన్ ఐరన్ కంటెంట్. సో, గోంగూర. నెక్స్ట్ బి12 డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నా సరే అవి కరెక్ట్ చేసుకోవడం. అంటే నువ్వులు తినడం గానీ, పప్పుండలు ఇంట్లో ఇదివరకు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు. పప్పుండలు, ఓకే. వేరుశనగను బెల్లం కలిపి చేస్తాం కదా! ఓకే. సో, అది కూడా రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అట్ ద సేమ్ టైమ్ రిచ్ ఇన్ ఐరన్ కంటెంట్. సో, ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొని వాటర్ కూడా ఇంటేక్ పెంచుకుంటే గనక మనకి ఈ విటమిన్ డెఫిషియన్సీస్ గానీ ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. ఇంకా పపాయ, దాంట్లో విటమిన్ ఇ ఎక్కువ ఉంటుంది కాబట్టి బొప్పాయి గానీ అండ్ మనకి ఆరెంజెస్ ఈ కాలంలో కూడా దొరుకుతాయి అందరికీ. ఆరెంజెస్, కమలాలు ఇలాంటివి హైబ్రిడ్‌వి కాకుండా నాటువి. హైబ్రిడ్‌లో మనం అనుకున్నంత పోషకాలు ఉండవు. అండ్ దానివల్ల వచ్చే కొన్ని ఎఫెక్ట్స్ కూడా మనం ఇప్పుడు కలుషితమయ్యాయి అంటూ ఉంటాము. సో, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ అలా అయినవే. సో, కాబట్టి ఎంతవరకు అయినా సరే మనకి ప్యూర్‌గా, నేచురల్‌గా దొరికేవి తీసుకోవడానికి ట్రై చేస్తే బెటర్. లేని సమయంలో తప్పవు, ఇంకా ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉండాలి. బట్ ఇలాగ కమలాలు గానీ, పప్పాయ గానీ, నెక్స్ట్ యాపిల్ గానీ, మనకి మన డైలీ ఫ్రూట్, మన నేచురల్ ఫ్రూట్ జాంకాయ అలాంటివి అంటే సీజనల్‌గా తీసుకుంటే సరిపోతదండి. చెప్పేదేంటంటే అక్కడ లిచీ దొరికింది, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ దొరికింది, ఇవి తినాలి అనేది ఉద్దేశం పక్కన పెట్టి, మన క్లైమేట్‌లో, మన ఎన్విరాన్మెంట్‌లో మనకి సీజనల్‌గా ఏ ఫ్రూట్ అయితే దొరుకుతుందో ఆ ఫ్రూట్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేసి నేను లిచీ తింటున్నాను, అంత కాస్ట్ పెట్టి లిచీ కొన్నాను, తింటున్నాను, డ్రాగన్ ఫ్రూట్ కొన్నాను, తింటున్నాం అంటున్నాము. బట్ మన బాడీకి ఏవైతే సెట్ అవుతాయో అవి మన క్లైమేట్‌కి దొరుకుతాయన్నమాట. వేరే చోట దొరికినవి ఏంటంటే వాళ్ళ బాడీకి సెట్ అయ్యే ఫ్రూట్స్ అక్కడ గ్రో అవుతాయన్నమాట. ఓకే. సో, మనకి ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. ఇవి తినొచ్చు, తినకూడదని ఏం లేదు. బట్ వీటిని పక్కన పెట్టి అవి తినడం, అవి ఎంకరేజ్ చేయను నేనైతే. ఇవి ఎక్కువ తీసుకుంటూ అది కూడా తీసుకుంటే మంచిది. ఓకే మేడం. ఈరోజైతే బెస్ట్ సీరం హెయిర్ గ్రోత్‌కి గానీ, బాల్డ్ హెడ్‌కి గానీ, అంటే స్కాల్ప్ ఇచ్ఛీగా ఉన్న వాళ్ళకు అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్‌గా వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఒక మంచి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ఈ సీరమ్‌ని వాళ్ళు ప్రిపేర్ చేసుకొని, వాళ్ళు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని ఆశిద్దాం మేడం. థాంక్ యూ. థాంక్ యూ.